గంజాయి స్మగ్లర్లను అస్సలు వదలమంటూ వార్నింగ్ ఇచ్చారు ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ. విశాఖ సెంట్రల్ జైల్లోని ఖైదీలను ఆయన కలిశారు. వీరిలో చాలా మంది గంజాయి కేసుల్లో చిక్కున్నారని రవికృష్ణ తెలిపారు. గంజాయి కేసుల్లో పట్టుబడితే పర్యవసనాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 55 మంది గంజాయి స్మగ్లర్లను గుర్తించామన్నారు. భవిష్యత్తులో వాళ్ల ఆస్తులను జప్తు చేస్తామని స్పష్టం చేసిన ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణతో మా ప్రతినిధి చిరంజీవి ఫేస్ టు ఫేస్. గంజాయిని సమూలంగా నిర్మూలించేందుకు ఇప్పటికే అనేక ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే విశాఖలోని సెంట్రల్ జైలును ప్రస్తుతం ఈగల్ చీఫ్ రవికృష్ణ గారు విజిట్ చేయడం జరిగింది. అక్కడ లోపల ఉన్నటువంటి ఖైదీలతో కూడా మాట్లాడడం జరిగింది. అక్కడ ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటారు అనేది ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఈగల్ చీఫ్ రవికృష్ణ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. ప్రస్తుతానికి ఈ గంజాయి నిర్మూలన కోసం ఎటువంటి ఆపరేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది? విశాఖ సెంట్రల్ జైల్లో భారీ ఎత్తున ఖైదీలు కూడా ఎక్కువగా ఈ గంజాయి కేసులో దొరుకుతున్నారు. ఎలా అనిపిస్తుంది సార్ మొత్తం ఓవరాల్గా ఇదంతా చూసుకుంటే? ఈరోజు ఈ ఎన్డీపీఎస్ కేసులో అధ్యయనంలో భాగంగా ఈ సెంట్రల్ ప్రిజన్లోని కన్విక్టెడ్ ప్రిజనర్స్ని మేము కలవడం జరిగింది. ఈ ప్రిజన్లో సుమారుగా 1800 మంది అన్ని రకాల ప్రిజనర్స్ ఉంటే దాంట్లో 1000 మంది పైన ఎన్డీపీఎస్ కేసుల్లోని లోపలికి వచ్చారు. ఒక 40 మంది పైనే కన్విక్టెడ్ ప్రిజనర్స్ ఉన్నారు. వాళ్ళని కలిసిన తర్వాత చాలా ఆలోచనలు వచ్చాయి. వాళ్ళలో కొంతమంది ఎన్డీపీఎస్ చట్టం మీద అవగాహన లేకపోవడం వల్ల ఈ గంజా సరఫరా చేశారని, అదేవిధంగా ఈ గంజాయిలో పట్టుబడ్డారని, తర్వాత ఒక కేసులో కూడా వాళ్ళు 10 సంవత్సరాల పైన జైలు శిక్ష అనుభవిస్తున్నారని, వాళ్ళ భార్య పిల్లలు బయట చాలా ఇబ్బందులు పడుతున్నారని వాళ్ళు చెప్పడం జరిగింది. గంజాయిని మనం దీన్ని ఆపాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. మేము రాష్ట్రంలోని ఉన్న అందరినీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రతి తల్లి కూడా ఈగల్కి బ్రాండ్ అంబాసిడరే. ప్రతి తల్లి కూడా మీ ప్రాంతంలో గంజాయి వచ్చిన, గంజాయి భూతం ప్రవేశించిన తప్పకుండా 1972 కాల్ చేయండి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. ఏఎస్ఆర్ జిల్లాలోనే ప్రత్యేకంగా మేము ఫోకస్ చేయడం వల్ల గత సంవత్సరం నుంచి గంజాయి కల్టివేషన్ పూర్తిగా లేకుండా చేయగలిగాం. కోఆర్డినేట్ సర్చ్ ఆపరేషన్స్, డ్రోన్ సర్వేలెన్స్, ఎడ్రిన్ శాటిలైట్స్, అదేవిధంగా విస్తృతమైన క్యాంపెయిన్ ద్వారా ఆల్టర్నేటివ్ క్రాప్స్ ప్రొవైడ్ చేయడం ద్వారా సాధ్యమైంది. మనకి ఏఎస్ఆర్ జిల్లాలోని ప్రత్యేకంగా మనకి ప్రత్యేకంగా గత సంవత్సరం 46 లక్షల మొక్కలు మేము పంపిణీ చేసాం. ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2 కోట్ల మొక్కలు పంపిణీ చేయాలని టార్గెట్గా పెట్టుకుంది. ఏఎస్ఆర్ జిల్లాలో పూర్తిగా గంజాయిని నిర్మూలించడం జరిగింది. అదేవిధంగా కొంతమంది ఎవరైతే ఈ ఎన్డీపీఎస్ కేసుల్లోని ఇది ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నారో వాళ్ళతో కూడా మేము మాట్లాడుతున్నప్పుడు కొన్ని కేసుల్లోని, ఎక్కువ కేసుల్లోని సుమారుగా 80 నుంచి 90% కేసుల్లోని ఒరిస్సా నుంచి మనకి ఇప్పుడు గంజా మన వైపు వస్తుంది. చెక్ పోస్టులను బలోపేతం చేసాం, నిఘా వ్యవస్థను బలోపేతం చేసాం. అదేవిధంగా సమాచార సేకరణ ద్వారా వాళ్ళని కూడా పట్టుకుంటున్నాం. యువతకి మేము ఒకటే అప్పీల్ చేస్తున్నాం. ఎన్డీపీఎస్ కేసులో కనుక మీరు జైలు పాలైతే ఇంకా సుమారుగా 10 నుంచి 20 సంవత్సరాల జైలు శిక్ష ఉంటుంది. అదేవిధంగా ఎన్డీపీఎస్ చట్టంలోని బెయిల్ దొరకదు, భవిష్యత్తులో పాస్పోర్ట్ రాదు. పోలీసులోని ప్రత్యేకంగా మీకు సీసీటీ అనేసిన పోర్టల్ ఉంది. ఆ పోర్టల్లో మీ పేరు ఉంటే ఇంకా మీకు భవిష్యత్తులో ఎక్కడికి వెళ్ళినా సరే అది అడ్డుపడుతూ ఉంటుంది. నిదాన్ పోర్టల్ అని ఎన్సీబీలో ఉంది. కాబట్టి మేము టీచింగ్ లా కూడా చేస్తున్నాం. రాష్ట్రంలో ఉన్న యువకులకి, ముఖ్యంగా ఏఎస్ఆర్ జిల్లాలో ఉన్న యువకులకి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి అర్థం చేసుకోండి. ఎన్డీపీఎస్ చట్టంలో చాలా కఠినమైన చట్టం ఇది. భవిష్యత్తులోని ఈ స్మగ్లర్స్ మీద మేము ఈ స్మగ్లర్స్ ఆస్తులు కూడా సెర్చ్ చేస్తున్నాం. పిట్ ఎన్డీపీఎస్ చట్టం, ఇంకా కఠినమైన చట్టాలు ఉన్నాయి. యువకులు మేల్కోండి.